మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. తృతీయ భావంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల చేత అభినందనలు కూడా అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల నిర్వహణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచరించడం కొన్ని పనులు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల సంతానంతో మనస్పర్ధలు కానీ లేకపోతే కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.